ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, లోక్సభ స్థానాలైతే 850కి పెంచాలని కేంద్రం అయితే ప్రతిపాదన పంపింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్లమెంట్ సమావేశాలు 16, 17, 18 3 రోజులు ప్రారంభమవుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాలను పెంచే దిశగా కీలక మార్పులు తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ సీట్ల నుంచి ప్రతిపాదనను 850 సీట్లకు పెంచుతూ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఎంపీలందరికీ కూడా ఈ లోక్సభ సీట్ల పెంపుపై ఆ సమాచారం అధికారికంగా ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలకు సంబంధించి 815 సీట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 35 సీట్లు పెంచుతూ ఈ ప్రతిపాదనతో కూడిన బిల్లును పార్లమెంట్ సభ్యులందరికీ కూడా అధికారికంగా పంపిణీ చేసినట్టుగా తెలుస్తుంది. జనాభా పెరుగుదల ఈ ప్రతిపాదనను బేస్ చేసుకుని 1971 జనాభా ఆధారంగా ఉన్న అప్పటి మార్పులను బేరీజు వేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కొత్త లోక్సభ స్థానాలను పెంచే దిశగా ముందుకు వెళ్ళడం జరిగింది. కొత్త పార్లమెంట్ భవనం కూడా 888 మంది సభ్యులకు సామర్థ్యం ఉండేట్లా సీట్ల పెంపుతోనే కొత్త పార్లమెంట్ ను నిర్మించడం ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. ఆ భవనంలోనే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. సమతుల్య విషయంలో కాపాడే విషయంలో మాత్రం కేంద్ర ఉద్దేశం దక్షిణ రాష్ట్రాలకు నష్టం ఏర్పడుతుంది, ఉత్తర రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరుగుతున్నటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఈ బిల్లు పైనటువంటి విమర్శలు చేయడం జరుగుతుంది. ఉత్తర రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉండడం, ముఖ్యంగా బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లోని 24 కోట్ల జనాభా ఉండడం కారణంగా సదరన్ పార్ట్స్ ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు, కేరళ, కర్ణాటక అబ్జెక్షన్ రైజ్ చేసినటువంటి పరిస్థితి. ఇటు ఎంకే స్టాలిన్ దక్షిణానికి అన్యాయం అవుతుందనేటువంటి అభిప్రాయాన్ని స్పష్టంగా ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా కేంద్రం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరుగుతుంది. మరోవైపు మహిళలకు కూడా ఈ 850 స్థానాల్లో దాదాపు మహిళల రిజర్వేషన్ ను కూడా అమెండ్మెంట్ తీసుకొని ఈ రాబోయేటువంటి 850 లోక్సభ స్థానాల్లోనే 33% రిజర్వేషన్ ను అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే లోక్సభ, అసెంబ్లీలో కూడా 33% మహిళలకు సీట్ల దిశగా రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సురేష్, లోక్సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 సీట్ల నుంచి 850కు పెంచేందుకు కేంద్రం అయితే ప్రతిపాదనలు చేసింది. మరి ఈ మార్పులు అమల్లోకి రావాలంటే డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా అయితే కొత్త నియోజకవర్గాల సరిహద్దులు నిర్ణయించాల్సి ఉంటుంది కదా మొదట? ఖచ్చితంగా డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా జనాభా, అలాగే భౌగోళికత, ఎస్టీ రిజర్వేషన్ ఆధారంగా ఖచ్చితంగా ఈ టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల మధ్య కీలక సవాల్ ఏంటంటే రాష్ట్రాల మధ్య సమతుల్యం పాటించాల్సి ఉంటుంది. ఎస్టీ రిజర్వేషన్ రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే రాజకీయ ప్రభావాలు ఎదుర్కోవాల్సినటువంటి అంశాలు కూడా టెక్నికల్ గా